నామములో ఇంతవరకు నీ సన్నిధిలో గడపడానికి, ప్రార్థన చేయటానికి, నీ కృప పొందటానికి, నీ వల్ల సహాయం పొందటానికి చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, క్షేమాభివృద్ధి కలిగి చేయమని, మా యొక్క పదవులన్నీ కూడా నీ వాక్యం ద్వారా తీర్చమని, ప్రవీణ్ని కూడా సిద్ధపరిచాలని స్తోత్రం. అభిషేకించి వాడుకోమని, శక్తిని తనకు దయచేయమని, తన నోట్లోని మాటలుంచమని, విని గ్రహించి గైకునేటట్టుగా మాకందరికీ నీ కృప చూపించమని, యేసుప్రభు సెలవులో కాసిన అమూల్యమైన రక్తాన్ని మరొకసారి ప్రోక్షించుకుంటూ అనకా శక్తిని గద్దిస్తూ వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. I am so glad to see all of your faces. అందరి ముఖాలను చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Also Dilip Anna's face today after long time. చాలా రోజుల తర్వాత దిలీప్ అన్న ముఖాన్ని కూడా అనేక దినాల తర్వాత చూడటానికి సహాయపడ్డాడు. So you are all, I mean, at the same time going through, all the sickness, and you are all recovering, and that's why I'm so happy to see all your faces today. మీరందరూ బలహీనతలు గుండా వెళ్ళినప్పటికీ దాని నుండి కోలుకొని సంతోషంగా ఉండటాన్ని బట్టి, ఈ రీతిగా మీ అందరి ముఖాలను చూడగలగటాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. May God give you all strength, protection, and thoughts. Okay, we started our study on the book of Job couple of months ago. యోబు గ్రంథం మీద మన ధ్యానాన్ని కొన్ని నెలలుగా కొనసాగిస్తున్నాము. The first session when we have seen the character of Job. గత నెలలో మనం యోబు యొక్క గుణగణాలను గురించి ధ్యానించాము. And last month we saw in the first chapter verses 6 to 12 on how our testimony, why our testimony is important. గత నెలలో మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు చూసుకున్నాము. మన సాక్ష్యం అనేది దేవుని ఎదుట ఎంత ప్రాముఖ్యమైనదో మనము తెలుసుకున్నాము. So for our today's portion we'll look at same Job chapter 1. ఈ రోజు మన ధ్యాన భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము verses 13 to 22. 13 నుండి 22 వచనాలు. We will read it alternatively. మనము ఈ భాగాన్ని మార్చి చదువుకుందాం. If you can read in Telugu, one of you, and the others can read the other verse. యోబు గ్రంథము 1వ అధ్యాయము 13 నుండి 22 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు నుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దుల నాగలిద్దునుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిలుతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.
So here last verse it says, Job sinned not, nor charged God foolishly. ఇక్కడ ఈ 22వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. So in our day-to-day life also, if we have, one of those days where you think everything is going smoothly, మన అనుదిన జీవితంలో కూడా అన్ని సజావుగా సాగుతూ ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటాము, and suddenly something pops up. కానీ అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. That's what happened right now in India as well. ఈ దినాల్లో కూడా అదే సంభవిస్తూ ఉంది. First wave, everyone was very careful and nobody came out. Everyone were, lockdown was imposed immediately and everything went very well, not with much damage in the first wave of COVID. మొదటిసారి కరోనా వచ్చిన సమయాల్లో అందరూ ఎంతో జాగ్రత్త పడ్డారు, గృహాల్లోనే ఉన్నారు. అదే రీతిగా లాక్డౌన్ కూడా పెట్టబడింది కాబట్టి అంత ప్రాణ నష్టము గాని ఇంకా విపరీతమైన పరిస్థితులను గాని మనం ఎదుర్కోలేదు. But when everything seemed as it's going smooth and opened up, everything is, came back into its place, things went upside down. కానీ నేటి దినాలలో ఆ పరిస్థితులన్నీ తలక్రిందులుగా మారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. Every family is going through some sickness. I mean, at least one person is going through sickness or death in a family. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి లేదా కుటుంబం అంతయు కూడా ఈ బలహీనతకు గురి అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. So the same thing happens in our individual lives also. మన సొంత జీవితాలలో కూడా అదే విధంగా సంభవించడాన్ని చూస్తున్నాం. Our lives will be going very smooth and we wake up fresh in the morning. మన జీవితాలు ఉదయం వలె ఎంతో ప్రశాంతంగా చక్కగా సజావుగా కొనసాగుతున్నాయి అని అనుకుంటున్నాము. Okay, we were talking about our individual lives. Even in our individual lives, our day starts, fresh every morning and it starts very smooth. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఉదయకాలం అనేది ఎంతో సజావుగా కొనసాగుతుంది. Later on, one thing goes wrong. After that, one after other, everything will continue after that going wrong. కానీ ఒకటి ఏదైనా ఒక విషయంలో పొరపాటు జరిగినప్పుడు దాని తర్వాత ఒకదాని వెంట ఒకటి ఆ విధంగా జరుగుతూ ఉండాలని మనం గమనిస్తాము. And that starts filling us up with frustration. That fills up with frustration. అది మనకు ఎంతో విసుగు పుట్టించేదిగా ఉంటుంది. So when frustration fills up, what happens is when the wrong things continue happening, frustration fills up in our lives. ఆ విధంగా పొరపాట్లు అనేవి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనకి విసుగుదల అనేది మన హృదయాలను నింపివేస్తుంది. And at one point it blows up. ఒకానొక సమయంలో అది ఎంతో తీవ్రంగా ఉంటుంది. We will not be able to take it up anymore. We will not be able to take it up anymore. అది దానిని ఇంకా మనం ఎంత మాత్రము భరించలేనంతగా ఉంటుంది. But a lot of times our troubles are not as little as we speak. కానీ ఆ సమస్యలు అనేవి మనము మాట్లాడగలిగిన విధముగా ఉండేవి కూడా కొన్ని ఉండవు. Sometimes the troubles which come to us are very big or massive. కొన్ని సార్లు మనం ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులు ఎంతో పెద్దవిగా భరించలేనివిగా ఉంటాయి. Suddenly, we might be diagnosed with a serious disease. Suddenly, we might be diagnosed by a serious disease. హఠాత్తుగా మనం ఏదైనా తీవ్రమైన వ్యాధికి గురై అవుతాము. Or sometimes we might get some unexpected, big bills that we have to pay when we don't have money. హఠాత్తుగా ఏదైనా ఎక్కువ అమౌంట్ డబ్బు కట్టవలసి కూడా వస్తుంది.
or maybe our family members are going through some hardship. తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా కష్టతరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉండవచ్చు. So that can lead us to begin to ask God, why you are doing this to me? అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయని మనం దేవుని దగ్గర రీతిగా మన అసహనాన్ని వెళ్ళబుచ్చుకుంటాం. We don't know the answer, but because of that frustration we have, we start questioning God. ఆ విసుగుదలను బట్టి ఆ పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాము అని కూడా మనము గమనించుకోలేము. So as we read in these verses 13 to 22, we see that Job is going, or he went through what might be one of the worst days in his life. ఇక్కడ యోబు గ్రంథము మొదటి అధ్యాయము 13 నుండి 22 వచనాల్లో మనం చూసినట్లయితే యోబు తన జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళడాన్ని మనం చూస్తాం. One death in a family, we are all devastated. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతేనే మనం ఎంతో దిగులు పడిపోతాము. If we see verse 5 and also verse 18, చనిపోకపోయినా పడిపోతాం దిగులు ఏదో వచ్చేస్తున్నారు. Okay. We see in verse 15 and verse 18 that Job has lost all his possessions, and then we see he lost all his children. ఇక్కడ 15వ వచనము 18వ వచనంలో మనం చూసినట్లయితే యోబు తనకు కలిగి ఉన్నటువంటి సంపద అంతటిని కోల్పోయాడు. అదే రీతిగా తన కుమారులను కుమార్తెలను కూడా కోల్పోవడాన్ని మనం చూస్తాం. So he lost everything he had. So we were seeing Job has lost everything. ఇక్కడ మనం చూసిన విధంగా యోబు సమస్తాన్ని కోల్పోయాడు. But we can learn a valuable lesson by the way Job handles it. కానీ ఆ పరిస్థితిని ఎలాగో అతను భరించాడు అనే దాని నుండి మనము ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు. We are all having a sinful nature in us. We are all having a sinful nature in us. మనమందరము పాపమైనటువంటి స్వభావాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాము. So what that nature tells us is, we are all Christians, we are all believers. If God really loved us, our life should be happy all the time. మనం ఏమని ఆలోచిస్తామంటే మనము క్రైస్తవులము, మనము విశ్వాసులము కాబట్టి, మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి మన జీవితం అంతా సంతోషంగా ఉంటుంది అని మనం ఆలోచిస్తాం. So since God is with us, we hope that there will be no moments that worry over our health or finance or any relationships. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన ఆర్థిక విషయాల్లో గాని, మన ఆరోగ్య విషయాల్లో గాని, మన కుటుంబ విషయాల్లో గాని ఎటువంటి అనర్థాన్ని మనము ఎదుర్కోము అనుకుంటాము. So if God really wanted to show how much he cares for us, then he should provide the things also in our life so that he makes us happy. దేవుడు మన జీవితాల్లో ఎంత సంతోషంగా ఉంచాలని చూసినట్లయితే మనకు కావలసిన వాటిని అన్నిటినీ సమకూరుస్తాడు అని మనం ఆలోచిస్తాం. But that is not what we notice here in the life of Job. కానీ యోబు జీవితంలో మనం చూసినప్పుడు మనం ఈ విధంగా ఆలోచించడము తప్పు అని అర్థం చేసుకోగలుగుతాం. His trust was so strong on God. అతని యోబు దేవుని యందు కలిగి ఉన్నటువంటి నమ్మిక ఎంతో బలమైనది. And also we notice that God's love for Job also was very great. మనము ఇక్కడ చూడవలసిన మరొక విషయం ఏంటంటే యోబు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంది. Let's turn to మార్కు సువార్త chapter 8, 8వ అధ్యాయము verse 34 and 35. 34, 35 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 34, 35 వచనాలు. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. Yeah, so here we see, whosoever will come after me,
let him deny himself and take up his cross and follow me. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. What is taking up his cross? ఇక్కడ సిలువ ఎత్తుకోవడము అంటే ఏంటి? It doesn't, sound like a fun activity. ఇది ఒక పనిలాగా కనపడదు. Yeah, it directly connects to the crucifixion. ఇది సిలువ వేయబడే దానికి గుర్తుగా ఉంటుంది. So that crucifixion is one of the terrible forms of execution in the world. ఈ సిలువ కార్యం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన శిక్షలలో ఒకటిగా ఉంది. Yeah, so in our lives, taking up cross means that life might go well some days, but other days it can be terrible. ఈ సిలువనెత్తుకుని సాగే విషయంలో జీవితం అనేది కొన్నిసార్లు సజావుగా సాగవచ్చు, లేదా కొన్నిసార్లు కష్ట పరిస్థితుల గుండా కూడా వెళ్ళవచ్చు. So here we notice Job took up, some serious crosses in his life. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు తన జీవితంలో కొన్ని కష్టతరమైనటువంటి ఆ సిలువనెత్తుకున్నటువంటి ఆ దినాలను అనుభవిస్తూ వచ్చాడు. So, first he heard that he lost all his possessions. మొదటిగా తను కలిగి ఉన్న సంపదనంతా కోల్పోయాడు అన్న వార్త తను విన్నాడు. And immediately after few minutes he came to know that all his children died. వెంటనే ఆ వార్త విన్న వెంటనే తన బిడ్డలు కూడా చనిపోయారు అనేటువంటి వార్తను విన్నాడు. Imagine the same situation in our lives. ఈ పరిస్థితి మన జీవితంలో కలిగితే మనం ఎలా ప్రతిస్పందిస్తామో మనం ఆలోచించాలి. We might be continuously getting phone calls or text messages giving some bad news, which is happening these days, right? ఈ దినాల్లో సంభవిస్తున్న విషయాలను బట్టి ఏదైనా చెడు వార్త విన్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాము? That is happening with us here. Night and day, anytime a message tone rings or a phone rings, we are scared. రాత్రి సమయం గాని పగల సమయాల్లో గాని ఆ ఫోన్ అనేది మోగినప్పుడు మనం ఎంతో భయపడుతూ ఉంటాము. And especially with this COVID second wave, all of us are like that, most of us. ఈ కరోనా రెండవ వేవ్ లో ప్రతి ఒక్కరూ ఇటువంటి భయాల గుండా వెళ్ళి ఉండవచ్చు. So would we react like Job did? Would we react like Job did? మనము యోబు ప్రతిస్పందించిన విధంగా ప్రతిస్పందించగలమా లేదా? I don't think so. I mean, I confess myself, I will not do that way. నాకు నేనుగా ఆలోచించుకుంటే నేను ఆ రీతిగా ప్రతిస్పందించలేను అని నేను చెప్పగలుగుతున్నాను. So we are all sinners, or we were once sinners. మనం అందరము పాపులమే. When we face any difficult situation, we like to, look at someone to blame them. మనం ఏదైనా ఒక కష్ట పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనం ఇతరులని నిందించే వారముగా ఉంటాము. Or sometimes we blame ourselves. కొన్నిసార్లు మనల్ని మనమే నిందించుకునే వారంగా ఉంటాము. Or we think, I did some sin, that is the reason God is putting all these, troubles on me. నేనేదో పాపం చేసి ఉంటాను కాబట్టే ఈ ఇబ్బందులన్నిటినీ దేవుడు అనుమతిస్తున్నాడు అని తలస్తాము. Or we might think, something good where we have to do, we did not do. That is the reason we are going through all these issues or troubles and trials. మనం ఏదో చేయవలసిన మంచిని చేసి ఉండకపోవడం వల్లనే ఈ ఇబ్బందులన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తాము. Not only that, we also start blaming God. అంత మాత్రమే కాదు కానీ దాన్ని బట్టి దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాము. So we look to blame God for troubles in our life, or at least blame him because he did not rescue us from the trouble. మనము ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి దానిలో నుండి దేవుడు తప్పించకుండా ఉన్నటువంటి కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి నిందించే వారముగా ఉంటాము. So in those situations we say, why God are you are mean to me? Why do you hate me, or why did you forget me? ఇటువంటి పరిస్థితుల్లో దేవా నీవు నన్ను ఎందుకు మర్చిపోయావు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. Well, the other day when I was talking to my mom,
one of my cousin, she came to my mom and dad and she told God answered all the prayers except this prayer. So whatever trouble she was going through, she was asking dad or confronting mom and dad saying God answered all our prayers but except this one, మా except the కజిన్ trouble she was going through. మా కజిన్ ఒక ఆమె మా అమ్మగారి దగ్గరికి వచ్చి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు, ఈ ఒక్కదాన్ని ఎందుకు ఆలకించలేదు అని అడుగుతూ వచ్చారు. So we don't have answer for all those questions. కానీ మన దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండవు. So we should understand that our trials are designed just for us. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని శోధనలు మన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. We should understand that they are for the purpose that we are, God is training us or God is tuning us. వాటి ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు, దేవుడు వాటి ద్వారా మనల్ని అనుమతిస్తూ ఉన్నాడు అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. God is preparing us for his coming. దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. You can see that in the book of James. యాకోబు పత్రికలో కూడా మనం అదే చూస్తాము. James chapter 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 to 4. 2 నుండి 4 వచనాలు. Yeah. James chapter 1 verses 2 to 4. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము నా సహోదరులారా, మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. So this reminds us that trials are necessary for the spiritual growth of our lives. ఇక్కడ మనం చూసినట్లయితే శోధనలు అనేవి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని మనకు తెలుస్తుంది. And also in verse 12, if you can read. 12వ వచనం కూడా మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. So blessed is the man that endureth temptation. శోధన సహించువాడు ధన్యుడు. So that means there is a blessing reserved for those who respond rightly to those temptations or trials. వారి జీవితంలో అనుమతించబడిన శోధనలకు సరిగా ప్రతిస్పందించినట్లయితే దాని ద్వారా వారికి మేలు ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. And if you can read 13 to 15 also. 13వ వచనం కూడా చూసినట్లయితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 14 and 15 also. 14-15 వచనాలు కూడా చదువుకున్నాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. So whenever hard times come in our lives, we should not blame God. మన జీవితంలో వచ్చే కష్ట సమయాలను బట్టి మనము దేవుణ్ణి నిందించకూడదు. So again we'll continue to read 16, 17 and 18 also. 16, 17, 18 వచనాలను కూడా చదువుకుందాము. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు
సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. So we see that the author reminds us that God is good at all the time, even during our hardest trials and troubles we are going through. ఈ గ్రంథకర్త ఏమని తెలియజేస్తున్నాడంటే ప్రతి సందర్భంలోనూ దేవుడు ఎంతో మంచివాడు. అది మనం జీవితంలో అనుమతించబడే కష్ట సమయాలలో కూడా ఆయన ఎంతో మంచివాడు. So God uses our hard times to put our faith to test, and so that we can stand on faith and be strong. మనము వెళ్ళే ఆ క్లిష్ట పరిస్థితులను బట్టి దేవుడు తన యందలి విశ్వాసము మనలో పెంపొందించడానికి, అదే విధముగా మనం ఆత్మీయంగా బలపరచడానికి వాటిని ఉపయోగించుకుంటారు. We already saw in the life of Job last time when we meditated that God will not give us more than what we cannot bear. మనము గత నెలలో చూసిన విధంగా యోబు జీవితంలో చూసినట్లయితే మనము సహించజాలన్న దానికంటే ఎక్కువ శోధనను దేవుడు అనుమతించడు అని మనం చూస్తూ వచ్చాం. So we have to remember 3 things whatever trial we are going through. మనం ఎటువంటి శోధనలో గుండా వెళ్ళినప్పటికీ 3 విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Just now as we read in James chapter 1 verse 16, we should understand of God's love. ఇక్కడ మనం చదివిన దానిని బట్టి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. We are nowhere or we are not even worthy so that God can love us. మనకి ఏ మాత్రము యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. He has chosen us, we should have been with all the other idol worshippers, but he has chosen us. ఇతరమైనటువంటి విగ్రహ ఆరాధకులందరిలో నుండి కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. So he showed his love toward us by sacrificing himself on the cross. తనకు తానుగా ఆ సిలువ పైన అర్పించుకోవడం ద్వారా మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు. So when we have hard times, it is easy to blame God for our problems. కానీ మనమైతే మనకు కలిగి ఉన్నటువంటి శ్రమలను బట్టి దేవుణ్ణి ఎంతో సులభంగా blame God. విమర్శిస్తూ ఉంటాం. Yeah, like Adam did in the Garden of Eden about Eve. ఏదైనా తోటలో ఆదాము అవ్వను గురించి విమర్శించిన విధంగా మనం కూడా నిందించిన విధంగా మనం కూడా చేస్తూ ఉంటాం. So we are all brothers and sisters in Christ, we all experience the love of God in a deep way. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరూ ఈ దేవుని ప్రేమను అనుభవించి ఉంటారు. So we should not forget that love God has shown on behalf of us, or that the love he had showed us. మన ఎడల దేవుడు చూపిన ప్రేమను, మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. So whatever trial or temptation or suffering we are going through, we should always remember God is loving us. ఎటువంటి శోధన గుండా, ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పటికీ మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Secondly, verse 17, which we already read, we notice that God, we notice the goodness of God there. ఇక్కడ 17వ వచనంలో మనం చదువుకున్న విధంగా దేవుడు ఎంతటి మంచి గుణాలను కలిగి ఉన్నాడో మనం చూస్తూ వచ్చాము. So everything that is good in this world ultimately comes from God. ఈ సృష్టిలో ఉన్నటువంటి మంచిదైన ప్రతి ఒక్కటి అది దేవుని దగ్గర నుండి వచ్చినదే. We should understand that we are alive right now because God wants us to be alive. ఈ దినాన మనము జీవించి ఉన్నాము అంటే అది దేవుని కృప వలన, దేవుని సంకల్పమును బట్టే మనము జీవించి ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. We don't know his will in our lives. We don't know what he wants us to do in our lives, what his purpose is in our lives yet. మన జీవితాల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను మనము ఎరగము. A couple of hours ago we received a message from Coimbatore where 2 God servants, husband and wife, they both are called to glory, where 2 boys are left behind. కొన్ని గంటల క్రితము నేను ఒక వర్తమానం చూశాను. దేవుని సేవలో పనిచేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు
మహిమలోనికి చేర్చబడ్డారు, కానీ వారి బిడ్డలు విడువబడ్డారు. They are just 45, 46 years old, brother and sister. ఆ సహోదరులు ఇద్దరు 45 సంవత్సరాలు ఆ వయసులో కలిగి ఉన్నారు. So we don't know why God has put us alive. So we should understand his goodness, and we have to be praising for the lives he has given us. వారి జీవితాలని వారి ఎందుకు జీవింపజేశారో మనకు తెలియదు, కానీ వారి ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడబోతున్నారో మనకు తెలియదు, కానీ ఆయన ఉద్దేశాలు మనము ఎరుగము. Even in our lives we don't understand his plans and purpose. మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు అంటే ఆయన ఏదో ఒక ఉద్దేశాన్ని ఇంకా నెరవేర్చుకోవాలి, అది మనకి తెలియదు కనుక తన చిత్తానికి మనం అప్పచెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. Yeah, so we can see, we can hear, we can move, we can clap, we can cry, we can do all those things, but all that is happening only because of God. మనము చూస్తాము, వింటాము, అలానే ఏడుస్తాము, బాధపడతాము, ఈ విషయాలన్నీ కూడా దేవుని వల్లనే కలుగుతున్నాయి అని మనము గుర్తుంచుకోవాలి. But when the suffering comes, we forget about it. That doesn't even come to our thought that God is with us. God is showing his goodness and love towards us. కానీ మనకి బాధ కలిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాము. President of United States right now, Joe Biden, when he was a vice president, he lost his son who was 46 years old for a brain cancer. He died because of brain cancer. వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి Joe Biden. జో బైడెన్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ యొక్క కుమారుడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 46 ఏళ్ల కుమారుని కోల్పోయాడు. Yeah, so and he was a prominent politician and he had all money where he can get his son treated and everything can be done, but at the age of 46 he just lost his son. So there is no death comes to anybody. There is no poor, rich, the intelligent, nothing like that. Death will come either now or sometime later. జో బైడెన్ రాజకీయ పరంగా గాని లేదా మిగిలిన విషయాలు ఆర్థిక పరంగా గాని తన కుమారుణ్ణి ఎక్కడైనా చూపించగలిగినటువంటి ధనము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ కుమారుడు 45 సంవత్సరాలకే మరణించాడు. మరణం అనేది ఏ వయసులో అయినా ఎవరికైనా రావచ్చు. ధనిక పేద అని భేదం లేదు, అదే తెలివి గల వాళ్ళు లేదా చదువు లేని వారు అని కూడా భేదం లేదు. But today if we are alive, it is because of his goodness that we are alive. ఇంకా మనము జీవించి ఉన్నాము అంటే అది దేవుని యొక్క మంచితనమును బట్టే జీవించి ఉన్నాము. We should understand that God is always good to us. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు అని. Like he was with Shadrach, Meshach and Abednego in the fiery furnace, he is with us when we are going through the suffering. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఎలా ఉన్నాడో అదే రీతిగా మనము బాధల గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. He is watching over us, and as he watched Israelites when they came out of Egypt. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారిని ఎలాగో కాపాడుతూ వచ్చాడో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. So whenever we are tempted to give up, we have to remember the goodness of God. మనం ఎప్పుడైనా శోధనలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And similarly in verse 18, whichever we have read in James chapter 1 verse 18, we see God's grace. ఇక్కడ యాకోబు పత్రిక 18వ అధ్యాయంలో మనం చూసిన విధంగా ఆయన యొక్క కృపను మనము కలిగి ఉన్నాము. As we just saw, salvation doesn't start with us. రక్షణ అనేది మనకుగా రాలేదు. It starts with God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. He found us first. దేవుడు మనల్ని మొదటిగా కనుగొన్నాడు. So he is leading every second of our lives. మన జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఆయనే నడిపిస్తూ ఉన్నారు. Otherwise we cannot live like this. లేదంటే మనం ఈ రీతిగా జీవించలేము. No one is exempt from the troubles of this life. ఈ జీవితంలో వచ్చే ఇబ్బందులు, ఇరుకుల నుండి ఏ ఒక్కరూ మినహాయింపు కాదు.
but the grace that has taken us this far will safely lead us to our eternal home. అటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ అది నిత్యత్వం చేరేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. In between there will be many hiccups, like the hiccups we are having right now because of the diseases, but definitely God is with us. His grace is with us. ఈ సమయాల్లో వచ్చే ఈ బలహీనతలను బట్టి ఈ వ్యాధులను బట్టి మనము శోధన గుండా వెళ్ళవచ్చు, కానీ దేవుని యొక్క కృప మాత్రం మనకు తోడుగా ఉంది. We have to just depend on the faith we have on him, and then God will help us to get over all these hiccups. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మాత్రమే మనల్ని విడిపిస్తారు. So always remember, God's love, God's goodness, and God's grace. Whenever you are going through suffering, don't give another thought of questioning God. ఈ కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళిన ప్రతిసారి దేవుని యొక్క కృప మీద, దేవుని యొక్క మంచితనము మీద మాత్రమే మనము ఆధారపడాలి. వేరొక ఆలోచన అనేది మన మనసులోనికి రావడానికి వీల్లేదు. Romans chapter 5. Romans chapter 5 verses 3 to 5, if you can please read. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. So we glory in tribulations also, knowing that tribulation worketh patience. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. So here Apostle Paul gives us talks on the reasons for the hardships in our lives. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మన జీవితంలో కలిగే శ్రమలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. So whatever suffering we are going through in our lives, it might be a disease or some sickness or some hardship in the family or anything in the workplace, whatever it is, in long run, that is for us to be stronger in spiritually. మన జీవితాలలో ఎదురైనటువంటి ఈ రోగాలను బట్టి కానివ్వండి, లేదా ఇతరమైన బలహీనతలను బట్టి కానివ్వండి, లేదా కుటుంబాల్లో ఎదురయ్యే కష్టమైన పరిస్థితులను బట్టి కానివ్వండి, లేదంటే పనిచేసే ప్రదేశాల్లో వచ్చే ఇబ్బందులైనా సరే అది ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి మాత్రమే ఉపయోగపడాలి. So we might think that to get stronger spiritually, is this the way? Should we go through all this suffering? We might get that doubt. ఇటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆత్మీయంగా మనం బలపడగలమా అనేటువంటి అనుమానం మనకి కలుగుతుంది. But God regards that as the best way. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పరుస్తాడు. So for example, you are trying to learn to drive a car. ఉదాహరణకి ఒక డ్రైవర్ కారుని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు అనుకుంటే, or you are trying to learn to drive a car. లేదంటే drive a car. లేదంటే నేనే కనుక కారు డ్రైవ్ చేయడానికి నేర్చుకోవాలి అని ఆశించినట్లయితే, unless you are a stronger woman, initially you will be very scared. నేను కనుక భయం లేని వ్యక్తిని కాకపోయినట్లయితే ఆ విషయాన్ని బట్టి భయపడుతూనే వస్తాను. So to learn the car you will be very scared. ఆ కారు నడపడం నేర్చుకునే సమయంలోనే ఎంతో భయానికి గురవుతాం. But as you learn the skill, it becomes comfortable. As you learn the skill, you will become comfortable in driving the car. కానీ నీవు నేర్చుకోవడం ముగించిన తర్వాత అది నడపడానికి నీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. So when I was in India, I had a bike, a small scooty, but I never knew car driving. When I was in India, I never knew car driving. I just had a small scooty. ఇండియాలో ఉన్నప్పుడు నాకు కారు నడపడం చేత కాదు, కానీ ఒక చిన్న స్కూటీ ఉంది. But after coming here,
I had to learn car driving, otherwise transportation was not there for me to commute to work. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కారు నేర్చుకోవడం అనేది ఎంతో ఖచ్చితంగా ఉంది. వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఏ ప్రయాణ సౌకర్యం లేదు కాబట్టి డ్యూటీకి వెళ్ళాలంటే కారు కంపల్సరీగా అవసరమైంది. So I joined into a driving school. నేను ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. So you know, that teacher who came to taught me was very, very strict. అక్కడ ఉన్నటువంటి ఆ టీచరు ఆ కారు నేర్పడాన్ని ఎంతో ఖచ్చితంగా నేర్పించారు. The first class which I had, he also bought a big stick along with him. మొదటి క్లాస్ లో అయితే తనతో పాటు ఒక కర్రను కూడా తీసుకొచ్చారు. So he was the first time when he was showing me how to press on the pedal and back the car. And since I was not doing it right, he was hitting the door with the stick. That scared me. మొదటిగా ఆ పెడల్ మీద కాలు వేసి కార్ని వెనక్కి ఎలా నడపాలో నేర్పిస్తున్నప్పుడు సరిగా చేయకపోతే ఆ కారు మీద ఆ కర్ర పెట్టి కొట్టి నన్ను భయపెడుతూ ఉండేవాళ్ళు. So after going home and I had fever, body pains, I called home because husband, parents, everyone is in India. I called them and I was crying. I can't take this torture anymore. I want to come back. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు జ్వరము ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇంకా నేను ఇంటికి ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అమ్మా నాన్నకు ఇంటికి ఫోన్ చేసి నేను ఈ విధంగా ఇటువంటి టార్చర్ ని భరించలేను అని చెప్పి ఏడవడం ప్రారంభించాను. But you know, next day again I have to go to the class. If I cancel it, he will charge me more. నేను ఆ తరగతిని వెళ్ళకుండా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి నేను తర్వాత రోజు కూడా వెళ్ళాను. So that as I was attending classes, I got comfortable. And today, you know, people say that I am better than what Srini is driving. ఆ రోజు నేను వెళ్ళి ఎంతో సౌకర్యవంతంగా నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళు నన్ను చూసి బాగా నడుపుతున్నావు అని చెప్తూ ఉంటారు. So you know, like that sufferings do come in our lives. అదే విధంగా మన జీవితంలో కొన్ని శ్రమలు రావచ్చు. Initially it will be very tough for us to handle. We will be questioning God a lot. కొన్ని సార్లు అవి ఎంతో కష్టంగా ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ వస్తాము. But as we stand on our faith and as we depend on God and understand the love of God, we will easily go through all those sufferings. కానీ మనము దేవుని యందు విశ్వాసం ద్వారా వాటిని ఎదుర్కొన్నప్పుడు వాటిలో నుండి మనం ఎంతో సులభంగా బయటపడగలుగుతాం. The only thing we should know is God is seeing through our suffering. God is seeing through our suffering. మన ఇబ్బందులను బట్టి దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. So he loves you and me. ఆ ఇరుకులో మన ఆ శోధన గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనతో కూడా వస్తాడు. Any minute he will not leave us, otherwise we wouldn't have even known him here now. ఏ ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టడు కనుకనే మనము ఈ దినం ఈ రీతిగా ఉన్నాము. He will not leave even today or he will not leave even in future. ఈ దినం గాని భవిష్యత్తులో గాని ఎప్పుడు విడిచిపెట్టడు. So sometimes God allows sufferings in our lives to remind us what is to come. కొన్ని సార్లు దేవుడు మన జీవితాల్లో ఆ శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే తర్వాత ఏం సంభవించబోతుందో తెలియజేయడానికి కూడా అనుమతిస్తారు. So that was why Job could say the Lord gave and the Lord had taken away. అందుకే యోబు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలిగాడు. So whatever we are going through or the things that are happening around us, we should know God's love for us will never change. మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ లేదా మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా మనము గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు, ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు. So if we are able to stay stronger, on God, or spiritually if are staying strong, then we will also be able to say like Job, the Lord has given us, the Lord has taken away.
ఆత్మీయంగా మనం కూడా బలంగా ఉన్నట్లయితే యోబు చెప్పిన రీతిగా దేవుడే ఇచ్చెను దేవుడే తీసుకొను అని మనం కూడా చెప్పగలుగుతాం. So we have to just lean on the God who rescued us from our bondage of sin. మన పాపముల దాస్యత్వం నుండి మనల్ని ఎవరైతే విడిపించారో ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే మనము విశ్వాసం ఉంచాలి. We have to take up our crosses with patience and trust, knowing with certainty that God actually has best things for us. మనము కోల్పోయే వాటిని బట్టి దుఃఖపడక దేవుడు మనకు అనుగ్రహించే మంచి విషయాలను బట్టి మనము ఎదురు చూడాలి. So may Lord help us, to get over all the suffering we are all going through right now. శ్రమల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. Let us all remember God's love and his goodness and grace all the time. మనమందరము దేవుని యొక్క కృపను మంచితనాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయనలో కొనసాగాలి ఎల్లప్పుడూ. Yeah, may Lord bless this word. దేవుని వాక్యమును దీవించు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసి ప్రవీణ వెళ్తుంది. అక్కడ మిడ్ నైట్ దాటింది కాబట్టి అర్ధరాత్రి కంటే ఇప్పుడు ఎక్కువ టైం అయింది అమెరికాలో. వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలిన మనం ఉంటే కొంచెం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మరి అంతేనా ప్రవీణ, ఇంకేమైనా ఉన్నాయా? సరే. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రవీణను వాడుకుని యోబు యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు. యోబు అంటే యథార్థమును బట్టి విశ్వాసము మేము కలిగి ఉండాలని, శ్రమలు వచ్చినప్పుడు సైతము భక్తి కలిగి ఉండాలని, ప్రభువు మీద దేవుని మీద ఆధారపడాలని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా గొణగులు సుఖములు లేకుండా దేవుని స్తుతించాలని, తద్వారా దేవుడు అనుమతించిన ఉద్దేశాలు సంపూర్ణంగా మాలో నెరవేర్చి ఆత్మీయంగా అన్ని విషయాలు బలపరిచి స్థిరపరుస్తాడని, ఈ శ్రమల్లో కూడా మేము విశ్వాసాన్ని కోల్పోకుండా చెదిరిపోకుండా బెదిరిపోకుండా ఉండాలని, ఈ ప్రస్తుత కోవిడ్ ద్వారా వచ్చే పరిస్థితులన్నీ కూడా మమ్మల్ని పరీక్షించడానికి, మా విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఆ శ్రమల మధ్యలో ఏ రీతిగా మేము ఆత్మీయంగా స్పందిస్తాము ఇవన్నీ కూడా పరీక్షించడానికి అనుమతిస్తున్నారని మాట్లాడిన విధానం అంతటి కొరకు ఇంతవరకు మీరు చూపిన కృపంతటిని బట్టి అన్నాను. ప్రవీణ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కాపాడారు అన్నాను. భవిష్యత్తు అంతట్లో కూడా మీకు తోడుగా ఉండి మీ సంకల్పం అంతా కుటుంబం ద్వారా కుటుంబంలో నెరవేర్చుకుని మానిపోయింది. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. అందరి కుటుంబాల్లో కూడా మీరే మీ యొక్క వాగ్దానాలను నెరవేర్చి పరిస్థితులన్నింటిలో కూడా ధైర్యంగా బలంగా ఉండి నిన్ను యోగు వల్ల గణపరచడానికి మాకందరికీ కూడా సహాయం చేయండి. మిగతా సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.